మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనాన్ని చూద్దాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని, వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతర పడుతురు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశము, రాతి నేలన విత్తబడిన వారెవరనగా, రాతి నేలన విత్తబడిన వారెవరనగా వారి గురించి వివరణను, లేఖనాలను మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము చూద్దాము. 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? హృదయము వ్యాధి కలిగిందిగా ఉంటున్నది, ఘోరమైనదిగా ఉంటున్నది, దానిని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవరు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇంతకుముందు మనం మార్కు సువార్తలో 4వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనాన్ని చూసినప్పుడు, రాతి నేలన విత్తబడిన వారు ఎవరనగా చూస్తే, ఈ రాతి గుండె మనసు కలిగినటువంటి వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. దానిని గ్రహింపగలిగినటువంటి వారు ఎవరు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు అనంటే, అది రాతి నెలల పడి ఉంటుంది కాబట్టి, వేరు లేకుంటుంది కాబట్టి, వారు స్థిరత్వంగా ఉండరు కాబట్టి, విశ్వాసంగా ఉండరు కాబట్టి, మరి అది ఫలించదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. హృదయము మోసకరంగా ఉన్నటువంటి మన హృదయాల్లో మరి మంచి ఎలా ఫలిస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగున్నే మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూద్దాం ప్రియులారా. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో విజయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేయుడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, మరి 4 నుంచి చూసినప్పుడు ప్రవక్తల వాక్కులు కనిపిస్తున్నాయి, ప్రవచనం నెరవేర్పును కనిపిస్తూ ఉన్నది, క్రీస్తు యొక్క పాలన కనిపిస్తుంది, క్రీస్తు యొక్క శాంతం కనిపిస్తుంది, క్రీస్తు యొక్క విధేయత కనిపిస్తుంది, క్రీస్తుకు లోబడి ఉండుట గురించి నేర్పిస్తుంది, దేవుని దయ గురించి నేర్పిస్తూ ఉంది. బహుజన సమూహము రావడము చూస్తూ ఉన్నాము.
క్రీస్తుకు జనాధారణ విపరీతంగా ఉందని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. క్రీస్తును బహుగా గణపరచుట గురించి రాయబడి ఉంటూ ఉన్నది. దావీదు కుమారుడని రాయబడి ఉంటున్నది. పరిపాలింతులు ఘనతకు తగిన వారని చెప్పి గుర్తు చేయబడుతున్నది. దేవుని స్తుతించుట గురించి రాయబడి ఉంటూ ఉన్నది. జవాబు ఎతుకు ప్రశ్నల గురించి, క్రీస్తు యొక్క పేర్ల గురించి ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, మరి ప్రవక్తలు చెప్పబడింది నెరవేర్చబడుతూ ఉంటుండగా, మరి మానవులు క్రీస్తు వైపు చూడకుండగా, క్రీస్తు వైపు నడవకుండగా, క్రీస్తే మార్గము, సత్యము, జీవము అని చెప్పి తెలుసుకోకుండగా మనకిష్టమైనటువంటి పద్ధతిలో మనము ఉంటూ ఉన్నాము. అందుకనే త్రోవ పక్క నుండి వారెవరన్నా కానీ ఇంతకుముందు చూశాము, రాతి నేలన ఇత్తబడు వారెవరనగా అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని మరి ఆయన ప్రవక్తగా ఆ ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభువుగా, రాజుల రాజుగా, మన రక్షకునిగా వారు గుర్తించలేకపోయారు. మన రక్షకునిగా, మన పాపాలను విమోచించేటటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని వారు గ్రహించలేకపోయారు. ఎందుకంటే వారి హృదయంలో మంచి నేలకు స్థానం లేదు. యేసు ప్రభు వారిని గ్రహించేటటువంటి స్థానం వారికి లేకుండా ఉంది. కాబట్టి మరి ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా యేసు ప్రభు వారు గురించి రాయబడినటువంటి విషయాన్ని, రాతి నెలలో పడు విత్తనములు వాటిని గ్రహించలేకపోతూ ఉంటున్నాయని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తారో నా శిష్యులై ఉంటారో, సత్యమందు ప్రతిష్ఠింపబడతారు. అంటే ఇంకా మీరు కాలేదు అనేటటువంటిది, ఇంకా మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి దేవుని వాక్యము సూటిగా ప్రశ్నిస్తూ ఉంది, గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. మరి మనం ఇలాంటి పరిస్థితిలో కానీ ఒకవేళ ఇప్పటికీ మనం ఉంటే, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుని యొక్క ఆలోచన ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం మన దగ్గర ఉంటూ ఉన్నది. మనం బ్రతికుండగానే మనము జీవాధిపతి అయినటువంటి క్రీస్తును గ్రహించి వెంబడించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను మనము గమనిద్దాం. ఇంట్లో ఉన్న ఈ ఫ్యాన్ వేయడం వల్ల శబ్దము మనకు ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది అనే ఉద్దేశంతో ఫ్యాన్ వేసుకోలేదు. కొద్దిగా ఎండాకాలం కాబట్టి వేడిమిగా ఉంటుంది, ఉమ్మరిస్తుంది. ఈ లైట్ కూడా పైనే పెట్టుకున్నాను కాబట్టి అది కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే దేవుని మాటలు మనకు కనిపించాలి, చక్కగా కనిపించాలి అనే ఉద్దేశం, మీకందరికీ కూడా దేవుని మాటలు చక్కగా వినిపించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నము. మరి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది.
కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి మనము నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయుచున్నది. ఈ పరీక్షలు, ఓర్పులు, నిరీక్షణలు మనకు ఉండాలి. ఒకటి ద్వారా ఒకటి నేర్చుకునే వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల వరకు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచెదిరి శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఏం చెప్తుంది? 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. మన యొక్క మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. ఈ లోకంలో కొన్నిసార్లు ఏమైనా శిక్షలు కలిగినప్పుడు మన తండ్రి ఏ విధంగా అయితే మనల్ని దండిస్తాడో, శిక్షిస్తాడో, గద్దిస్తాడో, బుద్ధి మాటలు చెప్తాడో, 4 దెబ్బలు కొడతాడో, అలాగునే దేవుని యొక్క వాక్యం వలన మనం నేర్చుకోవాల్సినటువంటి సిస్టమేటిక్ క్రమాన్ని, ఆ పద్ధతిని ఏదైతే ఉంటుందో వాటిని మనం పోగొట్టుకోకుండా ఉండాలి. ఈ రాతి నెలల పడినటువంటి వారు ఎవరనగా అంటే దేవుని వాక్యము ఏరు అనేటటువంటిది లోతుకు పోనందువల్ల మధ్యలో రాయి ఉంటుంది కాబట్టి, ఆ రాయి మీద ఆ ఇత్తనాలు పడి ఉంటాయి కాబట్టి, ఆ రాయి ఉండడం వల్ల ఆ రాయి అన్నిటికన్నా మోసకరమైనదిగా ఉంటూ ఉన్నది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనదిగా ఉంటున్నది, వ్యాధి కలిగినదిగా ఉంటూ ఉన్నది. అందుకనే హృదయంలోకి దేవుని మాటలు వెళ్ళడం లేదు. అలాగనే రాతి నెలల పడినటువంటి ఇప్పుడు ఆ విత్తనాలు భూమిలోనికి పోలేదు. నేడు క్రైస్తవులమైనటువంటి మనకు విననటువంటి వారికి అలాగునే ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. చిన్ని ప్రార్థన చేసుకొని క్షమించండి. మార్కు సువార్త మళ్ళీ 4వ అధ్యాయాన్ని మనం చూసి వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతర పడుతురు. అవి కలిగినప్పుడు వారు తొలగిపోతారు అనేటటువంటిది జ్ఞాపకం. ఎందుకంటే ఏరు లేదు కాబట్టి. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాతి నేలన పడిన వారెవరనగా వాటి అంశం ద్వారా నాయన మేము నేర్చుకొనిచుండగా మా జీవితానికి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిస్తున్నందుకు వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.